నడిపించగల గొప్ప దేవుడైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. నా చెంతనున్న ఆత్మీయులంతా దరి చేరలేని దూరాన ఉన్నాం. నా చెంతనున్నాం ఆత్మీయులంతా దరి చేరలేని దూరాన ఉన్నాం. నా చెంతకు చేరి నన్ను ఆదరించి, నా చెంతకు చేరి నన్ను ఆదరించి ఆత్మీయ మేలులు నాకు సంగినావు. ఆత్మీయ మేలులు నాకు సంగినావు. గతకాలమంతా కాపాడిన దేవా నిన్నే స్తుతింతును. దేవ నిన్నే కీర్తింతును. నిన్నే స్తుతింతును. దేవా నిన్నే కీర్తింతును. నా బ్రతుకు నావాం నడి సాంద్రానం వేదనచి సాగేటి వేళ. నా బ్రతుకు నావాం నడి సాంద్రానం వేదనచి సాగేటి వేళ. నా నావలోన నీ అడుగు ఉంచి, నా నావలోన నీ అడుగు ఉంచి నెమ్మదిని నాకు దయచేసినావు. నెమ్మదిని నాకు దయచేసినావు. గతకాలమంతా కాపాడిన దేవా నిన్నే స్తుతింతును. దేవ నిన్నే కీర్తింతును. నిన్నే స్తుతింతును. దేవ నిన్నే కీర్తింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమందు మనము నిర్గమకాండము 10వ అధ్యాయాన్ని మనం చదువుకుని వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దామండి. చదువుదామా? మనము 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందున్నటువంటి కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో, ఫరో ఎద్దుకు వెళ్ళము, నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట బలపరచుటకును స్థిరపరచుటకును నేను వారి ఎదుట జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచన క్రియలను చదవండి. నీవు నీ కుమారులకు నీ కుమారులకి ప్రచురము చేయనిమట్టము నేను అతని హృదయం, అంటే రాజు యొక్క హృదయమును, అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిని అని దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవ వందమనైనా గతించిన వారాలు కాపాడారు, గతించిన మాసాలు కూడా కాపాడారు. మరొక మాసం ఇక నేను మార్చి నెలలో 2వ తారీఖులో పునరుద్ధాన పండుగలో నిబిడలమైన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. కూడా వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీరు చూపించిన కృప, చేసిన మేలులు, అద్భుత కార్యాలు, వాటిని బట్టి నన్ను బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలను స్థిరపరచి బలపరిచి ఆ సాక్ష్యాలకు తగినట్టుగా మేలులతో వారిని నింపండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. చదవబడిన లేఖన భాగాన్ని కూడా ప్రభా మీరే దీవించండి. ఈరోజు నేను ప్రభా నిర్గమకాండం 10వ అధ్యాయంలోనికి మేము ప్రవేశించుచుండగా ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభునైనా నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. అల్పుడు నన్ను ప్రభా మరుగుపరచండి. అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా మీ స్వాధీనంలోని దోస్తు నన్ను ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి. కూడి వచ్చి నీ ప్రియబిడ్డలు వినగల చెవులకు రంపకల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను దయచేయమని ఈ ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని ఈ స్థలం చుట్టూ ప్రభా
ఈ స్థలమంతులో మీ ఆత్మ సంచారం కలిగించి ఈ ఆత్మ చేత నిబిడ్డలమైన మమ్మల్ని ఆదరించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము మొట్టమొదటిగా దేవుడు ఎందుకు అద్భుతాలు చేసినా గాని వారి జీవితంలో, వారి బ్రతుకులో వారు మార్పు పొందలేదో, ఎందుకు రాజు యొక్క హృదయం కఠినపరిచారు దేవుడు, సేవకుల యొక్క హృదయాలు కూడా దేవుడు కఠినపరిచారు. కారణం ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం కదా ప్రియమైన బిడ్డలారా. అందుకే అద్భుతమైనటువంటి 7 కార్యములు చేసినా గాని, సూచక్రియలు చేసినా గాని, అద్భుతాలు చేసినా గాని రాజు యొక్క మనసు మారలేదు. మనకేమనిపిస్తుందంటే దేవుడు అద్భుత కార్యం చేసిన, ఆశ్చర్యకార్యం చేసిన, నీళ్లను రక్తంగా మార్చిన, నీటిలో నుంచి కప్పలను బయటకు రప్పించిన, పేలును సృష్టించిన, ఏగలను సృష్టించిన, జంతువులు బాధతో చనిపోయిన, అలాగే పొక్కులు పొక్కిన, వడగండ్లు వచ్చిన, ఇవన్నీ వచ్చినా కానీ ఎందుకు రాజు హృదయం కరగలేదు, రాజు మనసు కరగలేదు, దేవుడంటే రాజుకు భయం ఎందుకు రాలేదు అని మనకు కూడా ఆలోచన రావచ్చు. అందుకు దేవుడు తెలియజేస్తున్నాడు మోషేతో కూడా, ప్రభువా నువ్వు వెళ్ళమనో నేను వెళ్ళాను, చెప్పమనో చెప్పాను, చేయమనో చేశాను, కానీ రాజు హృదయం ఎందుకు కఠినమైపోతుంది? నువ్వు చెప్పావు బాగానే ఉంది, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు చూసినప్పుడు రాజు మనసు చలించాలి కదా, రాజుకు బాధ కలగాలి కదా, రాజుకు వేదన కలగాలి కదా. నువ్వు చెప్పిన మాట చెప్పున ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి అని చెప్పాలి కదా, ఎందుకు పంపడం లేదని మోషే మనసులో కూడా ఒకవేళ ఆలోచన ఉందేమో, మోషే అహరోను మనసులో కూడా ఆలోచన ఉందేమో. అందుకు దేవుడు వారి ఆలోచనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని కొద్దిగా తొలగించడానికి, అపనమ్మకాన్ని తీసివేయడానికి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమని చెప్పబడాది? దేవుడు చెప్తున్నాడు మోషేతో, నువ్వు మరలా ఫరో యొద్దకు వెళ్ళు, నేను యెహోవానని రాజుగా తెలుసుకోవాల్సింది. ఎవరు తెలుసుకోవాలి? మీరు తెలుసుకొనున్నట్లును నేను సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలుగు చేసిన సూచక్రియలను, వారి ఎదుట చేసిన సూచక్రియలు ఉన్నాయే, రాజుగారి ఎదుట చేసిన సూచక్రియలు ఉన్నాయే, సేవకుల ఎదుట చేసిన సూచక్రియలు ఉన్నాయి, వారి కోసం చేశాను మొట్టమొదటిగా. రెండవది నీ కోసము, నీ పిల్లల కోసము కూడా చేశాను. ఎందుకంటే నీ కుమారులు, నీ కుమారునికి, నీ కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠిన పరిచితనని యెహోవా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ప్రభువా ఇన్ని కార్యాలు చేసిన, రక్తంగా చేసిన, కప్పలను చేసిన, పేలును చేసిన, ఈగలను చేసిన, జంతువులను చంపిన, పొక్కులు వచ్చిన, వడగండ్లు వచ్చిన, ఇంత దేశమంతా కూడా నాశనమైపోయే పరిస్థితి వచ్చిన, రాజు మనసు కరగకుండా ఉంది, రాజు ఆలోచన మారకుండా ఉంది, నీ మాటకు రాజు లొంగడం లేదే అని చెప్పి మోషే అహరోనులు బాధపడుతుంటే దేవుడు వారితో చెప్పాడు, వారి కోసం చేశారు సరే, నీ కొరకు, నీ పిల్లల కొరకు కూడా ఇది చేస్తున్నాను అని దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సార్లు మన కుటుంబాల్లో కూడా దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎలాగా? నువ్వు దేవుని గురించి ఒకవేళ కునుగుపాటుపడి, యామరపాటుపడి దేవుని ఒకవేళ నువ్వు మరిస్తే, దేవుడు గొప్పవాడు కాదనే విషయాన్ని నువ్వు కనుక ఒకవేళ నీలో నుంచి ఆలోచన కనుక పక్కన పెడితే, నేనున్నాను మరలా అని చెప్పడానికి మన కుటుంబాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం భయపడతాం, బాధపడతాం, కష్టపడతాం, ఇబ్బంది పడతాం. అయ్యో నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా పరిస్థితులు పాడైపోయి, ఇంకేముంది మేము బ్రతకడం కష్టము అనేటువంటి స్టేజీలో నిన్ను అలాగ నిలబెట్టి నీ చుట్టూ అయినా కంచి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకసారి ఏలియా మీదకి రాజుగారు గుర్రాలని సైనికులు పంపించాడు. ఎక్కడున్నాడు తీసుకొచ్చేసేయండి అని. అంటే ఏలియా సేవకుడు చూశాడు. ఉదయం లేచాడు, బయటకు వచ్చాడు, కళ్ళు నలుపుకుంటూ చూస్తే ఏలియా కొండ మీద ఉండేవాడు. ఆ కొండ చుట్టూ, ఆ కొండ ప్రాంతం చుట్టూ కూడా ఆ రాజుగారు గుర్రాలతోనూ రథాలతోనూ తన సేవకులు పంపించి ఎప్పుడైతే లెగుస్తాడో ఏలియా తీసుకొచ్చేసేయండి అని చెప్పి దేవుడు రథాలను, గుర్రాలను, సేవకుల్ని పంపించాడు. ఎంతమంది వచ్చారు? దాదాపు 1000 మంది వచ్చారు. గుర్రాల మీద ఉన్న వాళ్ళు 1000 మీద ఉన్నారు. కాలి నడకను వచ్చిన వారు కూడా 1000 మీద ఉన్నారు. వారితో పాటు వచ్చినటువంటి నాయకుడు కూడా ఏలియా ఎప్పుడు బయటకు వస్తాడో తీసుకెళ్ళిపోతామని అనుకుంటున్నాడు. అంతలో ఏలియా సేవకుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఈ ఏలియా సేవకుడు చూశాడు. చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయి, అయ్యో నా ఏలియా, నా దాసుడా, దైవదాసుడా, మనం ఏం చేద్దాం, మన పని అయిపోయింది, రాజుగారి సైన్యాన్ని పంపించాడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి అని ఏలియా దగ్గరికి వస్తే ఏలియా అంటాడు, వారిని చూసి నీవు భయపడకు, వారిని చూసావు కానీ నీవు దేవుని సైన్యాన్ని నీవు చూడలేదు. వారికంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సైన్యం చాలా గొప్పదని చెప్పి మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ సైన్యాన్ని అంతటి నా సేవకుడికి చూపించు, వీడి కనులు తెరివజేయమని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆ పనివాని కనులు తెరిచినప్పుడు వాడు బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. రాజుగారు పంపించిన గుర్రాలు, రథాలు మామూలు, అవి చెక్కతో చేసినవి, ఇనుముతో చేసినవి. వారు వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, వారిని చూశాడు సేవకుడు. తర్వాత దేవుడు ఏలియా కోసం చుట్టూ ఉంచినటువంటి కంచెని కూడా చూస్తాడు. ఎలాగో ఏంటండి, అగ్ని గుర్రములు, అగ్ని రథములని అక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే గుర్రాలు అలాగున్నాయి, అగ్నితో బగబగ మండిపోతున్నాయి. రథాలు కూడా అలాగున్నాయి, రథాలు కూడా అగ్నితో మండుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, అగ్ని గుర్రములను, అగ్ని రథములను దేవదూతలు నడుపుతూ ఏలియా చుట్టూ కావలిగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వచ్చేటువంటి శ్రమలో నిన్ను ఒకవేళ శ్రమలో నువ్వు నిలబడినా కానీ ఆ శ్రమలో నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంటుందని సత్యాన్ని మొట్టమొదటిగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసినా వారి మనసు కరగకపోవడానికి, వారి హృదయం కఠినం అవడానికి, వారి సేవకుల యొక్క దృష్టిలో మీరు అల్పులుగా కనపడడానికి కారణం ఏంటంటే వారికి తెలియజేస్తున్నాను బాగానే ఉంది. ఊరికనే నేను వారిని పంపించేస్తే నీ గొప్పతనం ఏముంది, నా గొప్పతనం ఏముంది? వారి మధ్యలోకి వచ్చిన తర్వాత మరలా మారిపోతారు. మరలా వారు మా దేవుడు ఈయన కాదు పంపించింది అని దేవతలను వారు పూజిస్తారు. కనుక వారికి ఇవన్నీ తెలియాలంటే వారి కోడి అద్భుత కార్యాలు చూడాలి. వారే కాదు, నీ పిల్లలు కూడా ఈ అద్భుత కార్యాలు చూడాలని నేను వారి హృదయాలను, మనసులను కఠినపరుస్తున్నానని దేవుడు అక్కడ తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. మూడవ వచనం చదువుతారు. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఎలాగ చెప్పిరి, హెబ్రీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక యుందువు. ఏమన్నాడు చూడు, ఏమంటానంటే ఇక్కడ ఎన్నాళ్ళ వరకు నీవు లొంగక యుందువు, నన్ను సేవించుటకు నా జనులు పోనేము, నీవు నా జనులు పోనీయనలని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను ప్రాంతంలోనికి రప్పించేదను, ఎవడును నేలను చూడలేనంతగా దానిని కప్పును తప్పించుకుని శేషము అనగా వడగండ్ల దెబ్బ తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిసిన ప్రతి చెట్టును తినును. మరి అవి నీ ఎండ్లలోను, నీ సేవకులందరి ఎండ్లలోను, ఐగుప్తులందరి ఎండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా దేవుడికి పంపిస్తున్నాడు, నువ్వు మరలా వెళ్ళు,
మరలా వెళ్ళిపోయా రాజుతో మాట్లాడు, ఫరోతో మాట్లాడు, ఎన్నాళ్ళ మట్టుకు దేవునికి నువ్వు లొంగక ఉంటా. చాలా మంది కఠినమైన హృదయాలతో దేవునికి లొంగరు. దేవుడంతే తెలుసు, దేవుడంతే వినయం, విధేయత, భక్తి, ప్రవక్తులు ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు లోకంలోనే వారు తిరుగుతూ ఉంటారు. దేవుడు చెప్తాడు చెప్పినప్పుడు వినకపోతే ఒక్క దెబ్బ కొడతాడు దేవుడు. ఆ కొట్టే దెబ్బ ఏంటో తెలుసండి, మనకు వచ్చేటువంటి బాధ, మనకు వచ్చేటువంటి కష్టం, మనకు వచ్చేటటువంటి దుఃఖం, ఇవన్నీ కూడా దేవుడు మన మాట విన్నప్పుడు మన మీద కొద్దిగా అయినా దండించడానికి అయినా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోషే చెప్తున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు దేవునికి నువ్వు లొంగక ఉంటావు. నువ్వు దేవునికి లొంగకపోతే దేవుడు ఎలాగ నిన్ను లొంగ తీసుకోవాలో దేవుడు తెలుసు. నా ప్రజలను పోనిమ్మని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు పోనివ్వకపోతే రేపు ఈ ఆటకి ఏమొస్తాయి? మిడతలు వస్తాయి. రక్తము నీరు రక్తంగా మార్చినప్పుడు తాగడానికి వాళ్ళకి నీళ్ళు లేదు, చాలా కష్టాలు పడ్డారు. కప్పలు వచ్చినప్పుడు నీటిలోంచి ఏటిలోంచి కప్పలు వచ్చినప్పుడు ఇంట్లో కప్పలు ఉన్నాయి, వంటింట్లో కప్పలు ఉన్నాయి, మంచం మీద కప్పలు ఉన్నాయి. చాలా బాధాకరమైన తెగులతో వారు చాలా బాధగా కప్పలను బట్టి వారు బాధపడ్డారు. పేలు వచ్చినప్పుడు గోకలు చచ్చిపోయారు. తర్వాత ఈగలు వచ్చినప్పుడు ఇసురుకోలేక వాటిని తోలలేక నానా బాధలు పడిపోయారు. మనకి ఎండాకాలమే కదండి, మామిడికాయల సీజన్ వస్తే మామిడికాయలు కనుక పాడైపోయి మీరు పక్కన పడేస్తే మామూలు ఈగలు రావాయి. ఏ ఈగలు వస్తాయండి? ఎంత రావంట. స్వీట్ కోసం వచ్చే ఈగలు వేరు, మన ఇంట్లో తిరిగేటువంటి ఈగలు వేరు. ఆ మామిడికాయల సీజన్లో ఈగలు వస్తాయి, వాటిని కొట్టలేం. 10 ఈగలు ఉంటేనే మనం కొట్టలేం, ఒక 20 ఈగలు ఉంటే అసలే కొట్టలేం. దేశమంతా ఈగలుండి, ఐగుప్తు దేశమంతట్లో కూడా ఈగలుంటే వారు తోలలేక చచ్చిపోయారు, వాళ్ళు బాధపడిపోయారు. తర్వాత జంతువులు వ్యాధితో చనిపోయినప్పుడు చాలా వాటిని పోగేసి పాతి పెట్టడానికి కాల్చడానికి చాలా బాధపడిపోయారు. అలాగే పొక్కులు వచ్చినప్పుడు గోక్కోలేక నానయాతన పడ్డారు. వడగండ్లు వచ్చినప్పుడు మామూలు వడగండ్లు కాదండి, నెత్తి మీద పెడితే నెత్తి పగిలిపోయేంత వడగండ్లు దేవుడు కురిపించాడు. 1, 2 పడతాయి మనకు వర్షం వస్తే. వర్షాకాలంలో వడగండ్లు ఎన్ని పడతాయండి మన ఇంట్లో? 1, 2 పడతాయి. ఒక్కొక్కసారి వడగండ్లు పడుతుంటే ఇంటి మీద పోయిన సౌండ్లు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు పంపించిన వడగండ్లు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వడగండ్లు చెట్లను కూడా విరగొట్టినంత వడగండ్లు వరుసనే కురిసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వడగండ్లు కూడా వచ్చినాయి. ఈ 7 బాధలకు వారు ఏమి కూడా సలించలేదు. బాధపడ్డారు, మరలా మర్చిపోయారు, బాధపడ్డారు, మరలా మర్చిపోయి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మరలా ఐగుప్తులోనికి మిడతలను రప్పిస్తాడు, జాగ్రత్త అని చెప్తే రాజుగారి దగ్గర చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సేవకులు వచ్చి రాజుగారితో ఒక మాట అంటున్నారు, బాధతో అంటున్నారు మాట. ఏమని అంటున్నారు చదువుతాం ఒకసారి. అప్పుడు ఫరో సేవకులు అతను చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఊరిగా ఉండును, తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనేమో. ఓ రాజా, నీకు అర్థం అవడం లేదు ఇంకాను, ఐగుప్తు దేశం నశించిందని నీకు ఇంకాను తెలియదా అని ఫరోతో సేవకులు చెప్తున్నారు. రాజుగారు, మీకు అసలు మత్తు ఉంది మాట్లాడుతున్నారా, మత్తు లేకుండా మాట్లాడుతున్నారా? నీళ్లు రక్తంగా మారినప్పుడు జనమంతా చాలా మంది బాధపడ్డారు. అలాగే కప్పలు వచ్చినప్పుడు బాధపడ్డారు, అలాగే పేలు వచ్చినప్పుడు బాధపడ్డారు, ఏగులు వచ్చినప్పుడు బాధపడ్డారు, జంతువులను తెగులుతో చచ్చిపోయినప్పుడు చాలా సంపద మనం కోల్పోయాము, పొక్కులు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాము, అలాగే వడగండ్లు కూర్చున్నప్పుడు పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మరలా పంటలు పెరిగి పెద్ద రావడానికి కాలము దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మొలకల్లో ఉన్నది పంట అంతా కూడా మొలకలు ఎత్తి ఇప్పుడిప్పుడే పంట పెరుగుతుంది. ఇది పెరిగి పెద్దదే మన చేతికి రావడానికి మరలా ఇంకాను 6 నెలలు పట్టవచ్చు. కానీ ఇప్పుడు మిడతలు వచ్చినాయి అనుకో, ఆ పంటను తినివేస్తే మనం తినడానికి ఆహారం కూడా ఉండదు. రాజుగారు నీకేమైనా అర్థమవుతుందని అంటూ వీరు ఒక మాట అంటారు చూడండి. ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనేము, ఐగుప్తు దేశం నశించిందని నీకు ఇంకాను తెలియదని ప్రజలందరూ వచ్చి, సేవకులందరూ వచ్చి, అతని దగ్గర ఉన్నటువంటి సేవకులు, అధిపతులు వీళ్ళందరూ వచ్చి రాజుగారితో మాట్లాడేసరికి రాజుగారు కూడా బాధేసి వాళ్ళని పిలవండి అన్నాడు. అప్పటికే మోషే అహరోనులు చెప్పేసి వెళ్ళిపోయారు. మరలా రాజుగారు వారిని పిలువనంపించినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూడండి.
8వ వచనం చదువు. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించుడి. వెళ్ళడానికి బాగుంది, మీరు వెళ్తానన్నారు, బాగుంది, ఎవరెవరు వెళ్తారు మీరు అని రాజుగారు మోషేతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే దేవుడిని సేవించడానికి వెళ్తానంటున్నావు కదా, ఎవరెవరు వెళ్తారు? మీరు వెళ్తారా? మీ భార్యలు వెళ్తారా? మీ పిల్లలు వెళ్తారా? మొత్తం అందరూ వెళ్తారా? ఎవరెవరు వెళ్తారు నాకు వివరంగా చెప్పండి అని రాజు మోషేతో అడుగుతున్నట్టుగా మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్తాం. మోషే రాజుగారితో చెప్తున్నాడు, మేమందరం వెళ్ళాలి రాజుగారు, పిల్లలు వెళ్ళాలి, పెద్దవాళ్ళు వెళ్ళాలి, అలాగే మా మందలు కూడా వెళ్ళాలి. మా మందల్లో నుంచి మేము బలిని దేవునికి అర్పించాలి అని ఇక్కడ మోషే చెప్తుంటే దేవుడు అంటున్నాడు, అందుకు అతడు యెహోవా మీకు తోడై ఉండనా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన కలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినదే కదని వారితో అనగా ఫరో సముఖముండు వారు వెళ్ళగొట్టబడిరి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుని సేవించడానికి ఇశ్రాయేలు జనాంగం అంతా వెళ్ళాలి మొట్టమొదటిగా. కానీ రాజుగారు అనుకుంటున్నాడంటే వీరు దేవుని సేవించడానికి వీళ్ళందరూ వెళ్ళడానికి అంత ప్రాముఖ్యత ఉంది. మగవాళ్ళు వెళ్ళి ఆరాధించవచ్చు, లేకపోతే స్త్రీలు వెళ్ళి ఆరాధించవచ్చు, పిల్లల్ని పశువుల్ని ఇక్కడ సంపదను ఇక్కడ ఉంచి వీరు వెళ్ళి ఆరాధించి మరలా తిరిగి వస్తే ఈ ప్రజలు మన దగ్గర ఉంటారు, మనకు బానిసలుగా ఉంటారు, మనతోనే వీరు జీవిస్తారు, మనకి ఎటువంటి నష్టము కలగదు అని రాజుగారు అనుకుంటున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఐగుప్తులో నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి ఇశ్రాయేలు జనాంగం నడిపించాలని కదా రాజుగారి ఉద్దేశం ఏంటి? ఆరాధించి మరలా వచ్చేస్తే మన దగ్గర బానిసలుగా ఉంటారు, ఇటుకలు చేస్తారు, మనకు బిల్డింగులు కడతారు, మనకు అన్ని పనులు చేసి పెడతారు, కనుక వీరందరూ వెళ్ళడానికి వీలు లేదని రాజుగారి యొక్క కోరిక ఇక్కడ వ్యక్తం చేస్తాడు. అయితే మోషే అంటాడు, లేదు లేదు, మా ప్రజలు మేమందరం కూడా వెళ్ళి దేవుని ఆరాధించాలి అని చెప్పినప్పుడు కాదుకూడదు, వెళ్తే మీరు వెళ్ళండి లేకపోతే మానేయండి అని మోషే అహరోను అక్కడి నుంచి తరిమి వేసినట్టుగా చూస్తున్నాం, వెళ్ళగొట్టిరి. 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడు అంటున్నాడా, అప్పుడు యెహోవా మోషేతో చెప్తున్నాడు, ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము, అవి ఐగుప్తు దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని మొక్కలను వాటినంటిని తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీదకి తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకు వచ్చి చాలండి ఐగుప్తు ప్రాంతం అంతటిలో నిలిచిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిడతలంటే మనం చూసే చిన్న చిన్న మిడతలు కాదు, మనకి చెట్ల మీద మిడతలు ఉంటాయి. ఇంటి దగ్గర ఎంత ఉంటాయి? అవి చిన్న చిన్న మిడతలు ఉంటాయి, పచ్చగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చిన్న చిన్న మిడతలు ఉంటాయి. మిడతలను చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు మనం చాలామంది. మిడతలు చూసి మిడతలు పట్టుకోవచ్చు, మిడతలతో ఆడుకోవచ్చు కూడా. చిన్నపిల్లలు అయితే వాటిని పట్టుకుని ఆడుకుంటారు, తూనీగలతో ఆడుకున్నట్టుగా మిడతలతో కూడా ఆడుకుంటారు. కానీ దేవుడు పంపించిన మిడతలు అటువంటి మిడతలు కాదు. ప్రీతిని బిడ్డారా, ఒక చెట్టును పట్టుకుంటే ఒక 10 మిడతలు ఆ చెట్టు అంతా కూడా నాశనం అయిపోయేలాగా తినివేసేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మిడతలను దేవుడు రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మిడతలు ఎలా వచ్చినట్టండి? పగలంతా రాత్రి అంతా దేశం మీద తూర్పు గాలి దేవుడు విసరజేయనట్లు చేయగా తూర్పు గాలి చేత మిడతలన్నీ కొట్టుకు వచ్చి ఐగుప్తులో నిలిచిని అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
తూర్పు గాలి చేత మిడతలు వచ్చినాయి. గాలితో మిడతలు ఎందుకు వస్తాయండి అంటే వస్తాయి, దేవుని యొక్క సృష్టి అది. ఆయన గాలి ద్వారా రప్పించవచ్చు, ఆకాశం నుంచి రప్పించవచ్చు, భూమిలో నుంచి కూడా ఆయన రప్పించవచ్చు. ఏమి చేయడానికైనా ఆయన సృష్టికర్త గనక, ఆయన శక్తిమంతుడు గనక, ఆయన బలమైన వాడు గనక ఏ కార్యమునైనా చేయగల ఆయన సమర్థుడు. తూర్పు గాలి చేత మిడతలు వచ్చినాయి. ఆ మిడతలు చాలా బాధాకరమైనవి. అంతకు మునుపట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పివేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేల అంతా కప్పేసినట్టండి. అంటే ఒక దైవజనుడు తన పుస్తకంలో రాస్తాడండి, మిడతలు ఐగుప్తు దేశంలోనికి వచ్చి, ఐగుప్తు దేశంలో మిడతలు ఉంటేనంట కాలు వేయడానికి కూడా చోటు లేకుండా పోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతా కప్పేస్తే ఐగుప్తు దేశంలో కూడా చీకటిగానే ఉంది. మబ్బు వేసినప్పుడు ఎలాగైతే చీకటిగా ఉంటుందో, మిడతలు వచ్చి ఆ దేశాన్ని కప్పినప్పుడు ఆ దేశంలో కూడా చీకటిగానే ఉంది. ఎక్కడ చూసినా మిడతలే. ఇంట్లోకి వెళ్తే మిడతలు ఉన్నాయి, ఇంటి బయటకు వస్తే మిడతలు ఉన్నాయి, చెట్టు దగ్గరకు వస్తే మిడతలు ఉన్నాయి. ఏదైనా ఇంటి ముందు ఒక మొక్కను వేసుకుంటే, ఒక చెట్టుని వేసుకుంటే, పొలంలో ఉన్నటువంటి మొలకలు కానీ మొక్కలు కానీ ఈ మిడతలు ఏం చేసినట్టే అండి 2 రోజుల్లో తిని మారేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిడతలు చెట్లు తినడం చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. గొంగళ పురుగు ఆకులు తింటా ఉంటుంది, చూసారు ఎప్పుడన్నా మీరు? గొంగళ పురుగు ఆకుని రాత్రి కాలంలో తింటుంది, పగల ఆకులాగా ఉంటుంది. మనకేం కనపడదు గొంగళ పురుగు. రాత్రి మాత్రం ఆ ఆకులంతా తినేసి తెల్లదప్పటికి 3 నుంచుతుంది. ఇది ఎక్కడుందో అని ఎత్తుతానికి దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం, కానీ అది ఎక్కడ దాకుందో మనకి తెలియదు. గొంగళ పురుగు ఎలాగైతే తింటుందో రాత్రి అంతా తింటుంది, కానీ ఈ మిడతలు మాత్రం సెకండ్లో చెట్టుని అంతటి కూడా తినివేసి మోడుని చేసేటువంటి సందర్భాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమేమి తినేసినాయో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న 15వ వచనంలో మనం చూస్తే, ఆ దేశము చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నీ వడగండ్లు పాడు చేయని వృక్షాలనే తినివేసెను. ఐగుప్తు దేశం అంతటా జాగ్రత్తగానండి, దేశం అంతటా చెట్లే కానీ పొలములో కూరయే కానీ పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశంలో పచ్చనిది అంటే ఇంకెక్కడ కనబడతలేదు. మీరు ఏ చెట్టుని చూసిన ఆకులు పచ్చకుంటాయి, కానీ ఆ పచ్చకున్న ఆకులన్నీ మిడతలు తినేసినాయి, మొలకలు తినేసినాయి. అద్భుతమైన విషయం ఏంటో తెలుసండి, చెట్టు మొదలతో పాటుకుని చివరిదాకా కూడా ఈ మిడతలు చెట్లు కూడా తినివేసినాయి అంట. ప్రియమైన బిడ్డలారా, ఆ దేశం అంతటా చెట్లే కానీ చెట్లతో సహా ఈ మిడతలు తినేసినాయి. ఎక్కడ చూసినా చెట్టు కనబడతాలే. బయటకు వచ్చి చూస్తే తెల్లారిన తర్వాత ఐగుప్తీయులు, తెల్లారితో బయటకు వచ్చిన తర్వాత కరేపాకు చెట్టు చూస్తే కరేపాకు చెట్టు లేదు, యాప చెట్టు చూస్తే యాప చెట్టు లేదు, మామిడి చెట్టు చూస్తే మామిడి చెట్టు లేదు. కుండీలో పెంచుకున్నట్టు ఏ మొక్కను చూసినా ఏ మొక్క కూడా బ్రతికలేదు. ఆకులన్నీ మిడతలు తినివేసినాయి. తినివేసిన తర్వాత 16వ వచనం చూడండి. అప్పుడు రాజు మరలా మోషేను పిలిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. చదవండి. కాబట్టి ఫరో మోషే త్వరగా, సేవకులారా, సైనికులారా, మీరు త్వరగా వెళ్ళండి, వారిని తీసుకురండి. ఈ మిడతలు రప్పించిన వారు వారే కదా, ఈ మిడతలు వచ్చింది దేవుడి శక్తి వల్ల వచ్చింది కదా అని చెప్పి ఫరో మరలా అహరోనును మోషేను పిలువనంపించి, త్వరగా పిలువనంపించి, నేను మీ దేవుడిని యెహోవా ఎడల మీ ఎడల పాపము చేసి తిని, మీరు దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా పాపాలు క్షమించి నా మీద నుండి ఈ సావు మాత్రము తొలగించమని మీ దేవుడని యెహోవాను వేడుకునుడనగా అతడు పొరయోధ నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడండి? మీ ఎదుట పాపం చేశాను, దేవుని ఎదుట పాపం చేశాను, ఈ ఒక్కసారి నన్ను కనికరించి ఈ మిడతలు పోనట్లు ప్రార్థన చేయండి, చేస్తే నేను మిమ్మలను మీ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నేను పంపిస్తానని రాజుగారు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, జాగ్రత్తగా వినాలి, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన
పడమటి గాలిని విసరజేయగా అది మిడతలను కొంచెపు ఎర్ర సముద్రం పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ సమస్యనైనా త్రిప్పివేయగలిగినటువంటి శక్తిమంతుడు మనకి ఉన్నటువంటి దేవుడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూర్పు గాలి చేత మిడతలు వచ్చినాయి. ఆ మిడతలను మరలా దేవుడు తిరిగి ఆ గాలిని త్రిప్పి పడమటి గాలి చేత తూర్పెట్టి ఉందమ్మా. మనకి తూర్పెట్టి ఉందమ్మా. చాలా మందికి తూర్పు పడమలు తెలవదు, తెలుసమ్మా మీకు? ఉత్తర దక్షిణాలు కూడా తెలవదు. కుడి చెయ్యి ఎడవ చెయ్యి కూడా తెలవని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు దాకా పిల్లలు. చాలా మంది పిల్లలకి కుడి చెయ్యేదో తెలవదు, ఎడవ చెయ్యేదో తెలియదు. తూర్పు పడమరలు కూడా చాలా మందికి తెలియదు. తెలిసినా కానీ మన జంగారెడ్డి ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళామనుకోండి, హైదరాబాద్ వెళ్ళామనుకోండి, లేకపోతే కాకినాడ వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రాత్రి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత మీరు తూర్పెట్టి ఉందని చూస్తారు. అలా చూస్తారు అనుకున్నారు? తూర్పెట్టి ఉంటే ఇటు చూస్తారు, ఇటు సూర్యుడు పుడుతలేదేంటి, తూర్పెట్టి ఉంది కదా మన ఊర్లోను, ఇక్కడేంటి తూర్పు ఎలా మారిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాం. ఎవరికైనా ఆ సందర్భం కలిగి ఉంటే స్తోత్రం. కనుక తూర్పు పడమరలు కూడా మనకు గమ్ముని అర్థం కదా. ప్రాంతం మారినా మీకు తూర్పు పడమరలు తేడా వస్తాయి. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు రాత్రులు ప్రయాణం చేసి పగలగా ఉదయం లేచిన తర్వాత మీరు చూస్తే తూర్పులాగా మీకు ఉండదు. ఆ ప్రాంతంలో నివసించే వారికి ఉంటుంది, కానీ మీకు మాత్రం ఉండదని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్నప్పుడు మేము కూడా ప్రయాణాలు చేసేవాళ్ళం. మా ఊరు నుంచి నిడదోలు మేము వెళ్తే నిడదోల్లో తూర్పిటి ఉండేది కాదు, తూర్పిటి వచ్చేసేది. చాలాసార్లు నేను చూశాను అలాగా. కనుక ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తూర్పు గాలి చేత మిడతలు వచ్చినాయి. ఆ మిడతలను పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడండి? పడమటి గాలిని మరలా విస్తరించేయగా, అక్కడ రాయబడి ఉంటుంది త్రిప్పివేయగా. ఏం త్రిప్పివేశాడు దేవుడు? గాలిని. తూర్పు గాలి చేత మిడతలు వస్తే పడమటి గాలి చేత వాటిని మరలా తీసుకుని వెళ్ళి ఎర్ర సముద్రంలో దేవుడు పడవేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనినైనా త్రిప్పివేయగలడు మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన చేయగలిగిన కార్యములన్నీ కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, తూర్పు పడమటి గాలి చేత పడమటి గాలి విసిర చేయగా అది ఆ మిడతలను కొనుపోయి ఎర్ర సముద్రంలో పడవేసును. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇక్కడ ఆహారం బాగుంది, చెట్లన్నీ తినేసాము, ఇంకా ఉన్న చెట్లు ఏమంటే తినేయొచ్చని ఒకవేళ ఏదైనా మిడత ఆగినా కానీ దేవుడు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి ఆ పడమటి గాలి చేత మిడతలన్నింటి కూడా ఎర్ర సముద్రంలో పడేసాడంట. ఒక్క మిడత కూడా మిగిలిన ఒక్క జీవి కూడా లేదేక అన్ని జీవులను తీసుకుని సముద్రంలో పడవేశాడు. రాజుగారికి అప్పుడు అనిపిస్తా, అమ్మయ్యా మిడతలన్నీ వెళ్ళిపోయినాయి, మన కష్టం తీరిపోయింది. దేవుడు ఇంకేం చేస్తాడు? మిడతలు అన్నాడు, మిడతలు వచ్చినాయి, తినగాలకి తిరిగినాయి. మోషే ప్రార్థన చేశాడు, మిడతలన్నీ వెళ్ళిపోయి దేవుడు ఇంకేం చేయలేడా అని చెప్పి మరలా రాజు యొక్క మనసు కఠినమైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా చూడండి 20వ వచనం. ఆయనను యెహోవా ఫరో హృదయం కఠినపరచెను, అతడు ఇశ్రాయేలును పోనీయడాయెను. మానవ యొక్క మనసు సంచలమైనదండి. అప్పుడే నవ్వుతాం, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే కోపడతాం, అప్పుడే మరలా సంతోషిస్తాం. మానవుని మనసు చంచలంగా మారిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు మనం ఆడుకోలేము. వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం, సంతోషం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్దవారైన తర్వాత అలాగ ఆడుకోలేము, అలాగ మనము నవ్వలేము, పని కూడా చేయలేము. వారికి ఉన్న సంతోషాన్ని దేవుడు అంత సమృద్ధిగా వారికి ఇస్తా ఉంటాడు. అలా చూడు మరి అలాగ ఆడుకుంటున్నారు. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో చంచలమైన మనసు మనకు ఉంటుంది. అందుకు దేవుడు అంటున్నాడు ఫరోతో చొప్పున 21వ వచనం చూడండి. రాజు మనసు కఠినమైపోయింది కాబట్టి మరొక సమస్యను రాజుగారి ముందు నీవు పెట్టని మోషేతో చెప్పినప్పుడు మోషే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 21వ వచనంలో చదవండి. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము,
ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్మును అనెను. మోషే ఆకాశం వైపు తన చేయనెత్తాడు. ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢంధకారము. ఆయన 3 దినములు ఒకరినొకడు కొనగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలుకు అందరికీ వారి నివాసములో వెలుగు ఉండిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుడు చెప్పాడు, రాజు హృదయం మరలా కఠినమైపోయింది కాబట్టి నువ్వు మరలా నీ చేతిని ఆకాశం వైపుకు చాపము, నేను గాఢంధకారాన్ని కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఏ గాఢంధకారం అండి? చీకటి. రాత్రులు చీకటికుంటే మనం ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం అమ్మా? చీకటికుంటే మనం ఏం చేస్తామమ్మా? కళ్ళు మూసుకుంటావా? ఇంట్లోంచి బయటికి రావా? చీకటికుంటే ఏం చేస్తాం? వెలుతురు కోసం కరెంట్ ఉంటే కరెంట్ లైట్ వేసుకుంటాం. కరెంట్ లేదు, రాత్రుల్లో బయట నడుస్తున్నాం, టార్చ్ లైట్ వేసుకుంటాం చీకటి పోవడానికి. అంటే చీకటిని పారద్రోలడానికి వెలుతురు ఉపయోగపడుతుందని మనకు తెలుసు. కానీ ఐగుప్తులో లైట్లు లేవా? ఐగుప్తులో కరెంట్ లేదా? ఒకవేళ ఆ దేశంలో ఆ సమయంలో కరెంట్ లేకపోవచ్చు, కానీ కిరోసిన్ దీపం ఉంటుంది కదా, అలాగే ఆయిల్తో పెట్టుకునే దీపాలు ఉంటాయి కదా, నువ్వుల నూనెతోనూ ఆలివ్ నూనెతోనూ దీపాలు అంటించుకునేవారు, పెట్టుకునేవారు, కాగడాలు చేసుకునేవారు. ఆ దేశంలో ఆ రోజుల్లో కాగడాలు చేసుకుని వెలుతురుగా వారు పెట్టుకునేవారు. మరి దేవుడు చీకటిని కలిగించితే ఆ చీకటిలో వారు కాగడాలు వెలిగించుకుంటే వెలుతురు రాదా? కాగడాలు వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది కదా. చీకటిని పారద్రోడానికి మనం లైట్ వెలిగించుకుంటాం, లేకపోతే టార్చ్ లైట్ వేసుకుంటాం, కరెంట్ లైట్లు వేసుకుంటాం, లేదంటే ఛార్జింగ్ లైట్లు పెట్టుకుంటాం. ఏమీ లేకపోతే కొవ్వొత్తులు వెలిగించుకొని చీకటిలో నుంచి వెలుతురును మనము చూడగలుగుతాం. కానీ దేవుడు సృష్టించిన చీకటిది. ఏ చీకటి అండి ఇది? దేవుడు సృష్టించిన చీకటి, గాఢాంధకారము అని బైబిల్ దానికి పేరు పెట్టింది. ఏ కారం అంటే ఇది గాఢాంధకారము. మోషే ఐగుప్తు దేశం తన కర్రను చాపగా యెహోవా పగలంతియు రాత్రంతియు ఆ దేశం మీద తూర్పు గాలి చేత ఎలాగైతే మిడతలను రప్పించాడో, అలాగే దేవుడు మోషే చేతిని పైకెత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా కూడా చీకటిని ఆయన రప్పించాడంట. అక్కడ ఎటువంటి చీకటి అనేది? చేతికి తెలియనంత చిక్కని చీకటి ఐగుప్తు దేశం అంతా కలిగను. ఐగుప్తు దేశం తన చేయిని ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢంధకారం ఆయను. 3 దినములు ఒకరినొకడు కొనగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మామూలుగా రాత్రులు చీకటి పడితే అమావాస్య రోజునే కొంచెం చీకటి ఉంటుంది, కానీ మనకి దారి కనబడుతుంది, నేల మీద ఉన్న పురుగులు కనబడతాయి, ఇంట్లోకి మనం వెళ్ళడానికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈ చీకటి ఆ చీకటి లాంటిది కాదు. ప్రియదిన బిడ్డలారా, ఇంట్లో ఉన్నవాడు ఇంట్లోనే ఉన్నాడు, పక్కనున్న పిల్లలను పిలవడానికి కానీ, పక్కనున్న పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియడానికి కానీ, భార్య ఎక్కడ ఉందో తెలియడానికి కానీ, తండ్రి ఎక్కడ ఉన్నారో తెలియడానికి కానీ, బంధువులు ఎక్కడ ఉన్నారో తెలియడానికి కానీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే లైట్ వెలిగించిన చీకటిగానే ఉందంట. లైట్ వెలిగించినా చీకటిగానే ఉందంట. కాకడ వెలిగించినా చీకటిగా ఉందంట. గుమ్మం ఎక్కడుందో తెలియక, వారు ఉంటున్న నివాసాలలో గుమ్మం ఎక్కడుందో తెలియక, దారి ఎక్కడుందో తెలియక, ఎటు పోవాలో తెలియక, ఎక్కడైతే కూర్చున్నాడో కూర్చున్న చోటనే 3 దినాలు వారు ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పంపించిన గాఢాంధకారం అది, మనుషులకు కాదు. ఆ గాఢాంధకారం ఏం చేసింది? మనుషుల కళ్ళను చూడనీయకుండా చేసింది. ప్రియదేని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గొప్ప దైవజనుడు రాశాడు, ఏమని తెలుసండి? గాఢాంధకారం అంటే చీకటి అనుకుంటారేమో, మాపులు మనకున్న చీకటి అనుకుంటారేమో. ఆ చీకటి ఈ చీకటి కాదు. దేవుడు పంపించిన చీకటి ఐగుప్తీల కళ్ళను కప్పివేసింది అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కళ్ళు మూసుకున్నారు అనుకోండి, మీకు ఏం కనబడుతుంది? కూర్చుండి కళ్ళు మూసేసుకోండి, కళ్ళకు గంతలు కట్టేసుకోండి,
కళ్ళకి గంతలు కూడా మామూలుగా మీరు కట్టుకుంటూ లూజుగా కట్టుకుంటారేమో, ఎవరినన్నా కట్టేయమనండి. కళ్ళ మీద 2 ఆకులేసి 2 పేపర్ ముక్కలు పెట్టి గట్టిగా టవల్తో కట్టేయమనండి, పీట ముడేసేయమనండి, మిమ్మల్ని కూర్చోబెట్టమనండి. మిమ్మల్ని గిరగిరా తిప్పి కింద కూర్చోబెట్టారు అనుకోండి, దారెట్టు ఉందో మీకు తెలుస్తుందా? తెలియదు. కళ్ళు కనపడనంత చీకటి, ప్రాంతంలో చీకటి, ఊర్లో చీకటి కాదండి. ఐగుప్తు ప్రజలలో ఉన్నటువంటి చూడగలిగిన కొనులు ఏవైతే ఉన్నాయో ఆ కొనులకు దేవుడు చెప్పాలంటే ఆ చీకటి వారికి గుడ్డితనము కలిగించిందని ఆ దైవజనుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 దినాలు అంటే అండి ఒకరినొకరు వారు కనుగొనలేకపోయారంట, చేతికి తెలియనంతటి చీకటి. మరి అన్ని కార్యక్రమాలు అలా చేసుకున్నారు వాళ్ళు. 3 దినాలు భోజనం లేదు, పర్లే, భోజనం లేకపోయినా పర్లేదు, కానీ కాలకృత్యాలు తీర్చుకోకుండా ఎవడుంటాడండి? 3 దినాలు ఎలాగుంటాడు? జైల్లో పెట్టినా ఎక్కడైనా పెట్టినా కూర్చున్న చోట కూర్చున్నా ఎంత భయం వేసినా ప్రియమైన బిడ్డలారా కాలకృత్యాలు తీర్చుకోకుండా ఎవడుంటాడు? వాటికి వెళ్ళడానికి కూడా వారికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 దినాలు గాఢంధకారము, ఒకరినొకడు కొనగొనలేదు, ఎవడు తానున్న చోట నుండి లేవలేకపోయినను, అయినను ఇశ్రాయేలు ఇళ్లలో వెలుతురు ఉండెను. అంటే గోషేను దేశాన్ని దేవుడు వేరుపాటు చేసుకుంటూ వచ్చాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని వేరుపాటు చేసుకుంటూ వచ్చాడు. తన ప్రజలను కాపాడేటువంటి దేవుడు తన ప్రజలు ఇండ్లలో వెలుతురు ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎలాగుంటుందంటే కొన్ని వర్షాకాలంలో మన ప్రాంతంలో వర్షం పడితే కొద్దిగా బస్ స్టాండ్ ప్రాంతంలో వర్షం పడదు, బస్ స్టాండ్ దగ్గర పడితే మనకు పడదు. కొన్ని ఏరియాలో వర్షం పడి కొన్ని ఏరియాలో వర్షం పడకుండా ఉంటుంది చూడండి. అటువంటి రీతిగా గోషేనులో వెలుగుంది, గోషేను ప్రాంతంలో వెలుతురు ఉంది, అక్కడ చీకటి లేదండి. ఐగుప్తు దేశంలో నివసించే ప్రజలకే ఈ గాఢంధకారాన్ని దేవుడు వారికి కప్పినప్పుడు వారి కుటుంబాలలో 3 దినాలు అంటే అండి లెగడానికి లేదు, మాట్లాడడానికి లేదు, తొడుకోవడానికి లేదు, కూర్చున్న చోట నుంచి ఎవరు కూడా కదలలేకపోయారంట. ఒకవేళ మాట్లాడుకుంటూ ఉండొచ్చు కనుక మాట్లాడొచ్చు, కానీ ఆ భయంకరమైన చీకటి కొనల ముందుకు వచ్చేసరికి వారు ఎటు తోచకుండా ఐగుప్తు ప్రజలందరూ కూడా ఉండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారికి అర్థమైపోయింది, రాజుగారి ఇంట్లో కూడా చీకటి ఉందండి, రాజుగారి కుటుంబాల్లో చీకటి ఉంది, సైనికుల కుటుంబాల్లో చీకటి ఉంది, సేవకులలో కూడా చీకటి ఉంది, ఐగుప్తు దేశం అంతా కూడా చీకటి, ఆనందకరమైన చీకటి. 3 రోజులు అయిపోయిన తర్వాత రాజు వెలుతురు ఎప్పుడైతే వచ్చింది రాజుగారికి వెంటనే అవగతం అయిపోయి మోషేను మరలా పిలిపించినట్టుగా చూస్తున్నారు. 24వ వచనం చూడండి. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడని యెహోవాకు అర్పింపబడవలసిన బలుల నిమిత్తమును ఓమార్పుల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వలను. ఇక్కడ జరిగిన సంభాషణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో మోషేని పిలిచాడు, మోషే నీ ప్రజలు నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోండి, నీ పిల్లలతో సహా వెళ్ళిపోండి, కానీ మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఒక ఖండితం చెప్తున్నాను, మీ పశువులు మాత్రం వెళ్ళడానికి వీల్లేదా, మీరు వెళ్ళిపోండి, మీ సంపద అంతా కూడా ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నారు, ఈ సంపద అంతా కూడా మాదే కనుక ఈ సంపదను ఇక్కడ పెట్టి మీరు దేవుని ఆరాధిస్తానికి వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్ళండి, మీ భార్యలను మీ పిల్లలు వెళ్ళండి, కానీ మీ పశు సంపద మాత్రం ఇక్కడే ఉండాలి అని ఇక్కడ మోషేకు ఒక ఆజ్ఞను రాజుగారు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మోషే చెప్పాడు, అలా కుదరదు, మా దేవునికి బలి అర్పించాలి, అర్పణలు మేము అర్పించాలి, మాతో కూడా మా పశువులను తీసుకుని వెళ్ళాలి. ఎందుకు తీసుకుని వెళ్ళాలో తెలుసా? అందులో శ్రేష్టమైన వాటిని మేము దేవునికి అర్పించాలి. అప్పుడు రాజుగారు ఒక మాట అనొచ్చు, దేవునికి బలి అర్పిస్తారన్నారు కదా, కోడళ్ళు అర్పిస్తారన్నారు కదా, అలాగే గొర్రెలు అర్పిస్తారన్నారు కదా, అర్పించే వాటిని 2వ 3వ పట్టుకెళ్ళండి అర్పించడానికి రాజుగారు అనొచ్చు. అప్పుడు మోషే అంటున్నాడు, లేదు లేదు లేదు, మేము 3 రోజుల ప్రయాణం చేయాలి కదా, అడివావతలకి వెళ్ళి మేము అర్పించాలి కదా, అడివావతలకి వెళ్ళి అర్పించాలనుకున్నప్పుడు 3 రోజుల ప్రయాణంలో ఒకవేళ
మేము పట్టుకెళ్ళినటువంటి ఈ జీవాలు కనుక ఒకవేళ అనారోగ్యం పాలైతే మా దేవునికి శ్రేష్టమని మేము అర్పించలేం. అయినా కానీ 3 రోజుల ప్రయాణం చేసి మా దేవుని ఆరాధించే స్థలానికి మేము వెళ్ళిన తర్వాత మా దేవుడు ఏదైతే చెప్తాడో, ఏ బలిని అర్పించమంటాడో ఆ బలిని మేము అక్కడ అర్పించామే కానీ ఇక్కడి నుంచి మా పశువులను వదిలిపెట్టి మేము వెళ్ళమని మోషే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 26వ వచనంలో, మా పశువులు మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనా విడవబడదు, మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను, మేము దేవునితో యెహోవాను సేవించవలెను, అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనేను. అందుకు అయితే యెహోవా ఫరో హృదయం కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లక ఉండను కనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్మ భద్రము సుమి, మరొకసారి నువ్వు నా కంటికి కనపడొద్దని మోషేకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా రాజుగారు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు సాకులు చెప్తున్నావు, పుంటు సాకులు చెప్తున్నావు, దేవుని ఆరాధించడానికి వెళ్తానన్నా వెళ్ళండి అన్నాం, కానీ పశువులతో సహా నీ సంపద అంతా కూడా పట్టుకెళ్తున్నా, కుదరదు కనుక ఇక నువ్వు నా ముఖాన్ని చూడవద్దని చెప్తున్నాడు. చూడండి 28వ వచనంలో, కనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భద్రం, జాగ్రత్త, నా ముఖం ఇక నువ్వు చూడవద్దు, నీవు నా ముఖంను చూసి దినమున నిశ్చయముగా మరణమవుదు అని అతనితో చెప్పాను. రాజుగారు కోపం వచ్చేసింది. ఈ తెగులను చూశాడు, ఈ కార్యాలు చూశాడు, ఏమి చేయలేటువంటి రాజుగారు శకున గంటరు కానీ, గారడి విద్య గలవారు కానీ, మాంత్రికులు కానీ దేవుడు చేస్తున్న అద్భుతాలను వారు తిప్పికొట్టలేకపోయారు. రాజుగారికి ఒక కోపం వచ్చేసి, నా సొమ్మకానికి ఇక నువ్వు ఇక రావద్దు, ఇదే ఆఖరిసారి నీవు నా ముఖం చూసిన రోజున నీవు వెంటనే చనిపోతావు, మరణం అవద్దు అని అతనితో చెప్పాడు. రాజుగారికి వచ్చిన కోపాన్ని బట్టి మాట్లాడేసాడు. అప్పుడు మోషే కూడా ఒక మాట అంటున్నాడు ఇక్కడ, ఆఖరి వచ్చిన చూస్తే 29వ వచనం, అందుకు మోషే, రాజుగారు నీవన్నది సరే, నీ ముఖం చూస్తే నేను చచ్చిపోతాను అంటున్నావు కదా, నా ముఖము చూసినా నీవు చనిపోతావు, నువ్వు అన్నది సరియే, నేను ఇక నీ ముఖము ఇక చూడను, ఏమి చేయాలన్న దేవుడే చేస్తాడు, నీ దగ్గరికి వచ్చి చెప్పవలసిన అవసరత నాకు లేదు. దేవుడు 9 కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు. ఈ 9 కార్యాల బట్టి నీ మనసును నువ్వు కఠినపరుచుకున్నావు. దేవుడు చేసే ఆఖరి కార్యం ఉంది తెలుసా? 10 అద్భుతమైన కార్యాలు కదండి. రకపేయి జపో ఒమిగాతో, ఆఖరిగా తొలిచూలు పిల్లలు చనిపోయేటువంటి అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆ కార్యం చేసేసరికి రాజుగారు కూడా మనసును మార్చుకోవాలి కనుక, నేను నీ ముఖం చూడను, చూడవలసి వస్తే నీవే నా ముఖాన్ని చూస్తావు, అప్పుడైనా దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి మోషే ఆ రాజు సముఖం నుంచి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు చేసిన అద్భుత కార్యాలు 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంటుంది తెలుసండి. తూర్పు గాలి విస్తర చేస్తే మిడతలు వచ్చినాయి, మరలా ఆ గాలిని దేవుడు త్రిప్పి పడమట గాలిని విస్తర చేసినప్పుడు వచ్చిన మిడతలన్నీ కూడా ఎర్ర సముద్రంలోకి వెళ్ళి చనిపోయినాయి. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఏ రీతినైతే వచ్చినాయో, ఏ మార్గానైతే వచ్చినాయో, ఎవరు పంపితే వచ్చినాయో, ఎవరి ద్వారాగా వచ్చినాయో వాటిని త్రిప్పి వారి మీదకి పంపించగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు చేసే అద్భుత కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు. అట్టి రీతిగా మనం ఈ లోకములో జీవించడానికి దేవుని యొక్క మహిమను తెలుసుకుని, దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకుని మనం ముందుకు సాగుదాం. ఈ మాటలు మన హృదయాలలో భద్రపరుచుకుని దేవుని శక్తిని, మహిమను మనం జ్ఞాపకం చేసుకొని దేవునిలో భద్రంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత దైవదాసురాలకి ఈ కార్యక్రమాన్ని అప్పగిద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమ్మనైనా మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు మీరు జరిగించారు తండ్రి. దేవా, ఐగుప్తు ప్రజలందరినీ కూడా నైనా ప్రభా, శకునగాండ్రిని, మంత్రగాండ్రులను ప్రభునైనా, అలాగే కల్దీలను ప్రభునైనా అందరిని కూడా భయపెట్టిన గొప్ప దేవుడు తండ్రి. నీ కార్యాలు అద్భుతమని, నీ ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేరని, ఈ లోకంలో నీవు తప్ప గొప్ప దేవుడు ఇంకొకరు లేరని సత్యాన్ని ఐగుప్తు ప్రజలకు తెలియచేయడానికి నేను ప్రభువా నైనా నీవు 9 అద్భుతమైన కార్యాలు ఐగుప్తు ప్రజల ఎడల
మోషే ద్వారా మీరు జరిగించారు. 10వ కార్యం కూడా చేస్తారు తండ్రి. ఆఖరిగానైనా మీరే పూనుకుని మీరే ఐగుప్తు ప్రజలందరి మీదకి ప్రభువా గొప్ప తెగులను రప్పించినైనా ప్రభా మొదటి సంతానాన్ని అంతటిని కూడా ప్రభు తుడిచిపెట్టినట్టుగా చేసి ఇశ్రాయేల్ జనాంగాన్ని పోనించులాగున రాజు తనకు తానే ఇశ్రాయేల్ జనాంగాన్ని వెళ్ళిపోవడానికి ప్రతిమాలి తోలివేసేటటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం. నేను ఈ 10వ అధ్యాయంలో ప్రభా 9 తెగుళ్లను ప్రభు నేను మీరు జరిగించి ఐగుప్తు ప్రజలను ప్రభు నేను విసిగించి ఐగుప్తులో ఉన్న దేవుళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదా, మోషే పూజించుతున్న దేవుడు, ఇశ్రాయేలు పూజించుతున్న దేవుడు గొప్పవాడని సత్యాన్ని మీరు నిరూపించారు తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభు అనేకమైన సంవత్సరంలో అనేకమైన ఇరుకుల పొందలు ఉండొచ్చు. వాటిని త్రిప్పివేయగలిగినటువంటి సమర్థుడు నీవే. మాకొచ్చిన కష్టాలను ప్రభునైనా తీసివేయడానికి సమర్థుడవు, మాకున్న ఇరుకుల నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడవు. మా జీవితాల్లో ప్రభా మేమేదైతే కోల్పోయిందో మరలా తిరిగి రప్పించడానికి నైనా నువ్వు సమర్థుడవు తండ్రి. అట్టి సమర్థవంతమైన దేవుడు అని మేము తెలుసుకుని గ్రహించుకుని మీ సన్నిధానంలో ప్రభువా నీ సముఖమందు మేము ప్రభువా విశ్వాసంతో నమ్మికతో ముందుకు సాగడానికి నైనా కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. జరగబోయే కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.